వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ నియామకం కాగా నేడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు ధైర్యంగా పల్లెల్లోకి వెళ్లండని కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి సర్పంచ్ ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని అనేందుకు నిదర్శనం సంగీతం శ్రీనివాస్ అని చెప్పారు ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ మీద మండిపడ్డారు దీక్షా దివాస్ అంట ఏం చేశాడని దీక్షా దివాస్ అంటున్నారని ఎద్దేవా చేశారు సోనియమ్మ తెలంగాణ ఇస్తే వచ్చిందని వ్యాఖ్యానించారు పార్టీలో క్రియాశీలంగా పనిచేసే సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకం జరిగింది. ఈరోజు అక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా అక్కడ ఒక మండలానికి వేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా ఇంకొక మండలానికి కావపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కలిసి ఎలా సిరిసిల్ల జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో నిలవేయడానికి అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తక్షణమే ముందు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి. ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగిన భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఏమిటి బాబు 1969లో కొత్తగూడెంలో మొదలైంది పంచాయతీ. అందువల్ల పెద్దల వైపు మనకు తగినటువంటి ఉద్యోగాలు వస్తలేవని మూవ్మెంట్ ఆడ స్టార్ట్ అయింది. అప్పుడు మల్లికార్జున గౌడ్, మదన్ మోహన్ గారు, చెన్నారెడ్డి గారు మేమందరం కూడా ఉద్యోగం చేసినాం. ఎంతో మంది ప్రాణాలు అర్పించాడు. 400 పైనే పోలీసు కుటుంబాలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన నేను ఒక్కరినే క్రీడల దీక్ష చేసిన నా వల్లనే వచ్చిందనేది ఒక కొత్తగా దాంతో అందలేదు. ప్రథమ శత్రువు ఎవరంటే కాంగ్రెస్ అట. ఈ కాంగ్రెస్ నమ్మొద్దనుకున్నాడు. అదే ప్రథమ శత్రువు ఎక్కడైతే సోనియా గాంధీ లేకపోతే ఆనాడు ఏమన్నది, నేను తప్పనిసరిగా 500 మంది 1200 మంది చనిపోతున్నారు, మా పవర్ లో వస్తే తెలంగాణ ఇస్తానని. అదే తెలంగాణ ఇవ్వకుండా నువ్వేమన్నావు, అమ్మా నేను తెలంగాణకు ఇస్తే నేను ముఖ్యమంత్రి కాదు, ఒక హరిజన ముఖ్యమంత్రి అన్నాడు. ఇదే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే పార్లమెంట్ లో మా పొన్నం ప్రభాకర్ గారి, అనిల్ కుమార్ యాదవ్ గారి, మధు యాస్కి గారి అందరూ లోక్సభలో కొట్టాడు, మేము రాజ్యసభలో కొట్టాడు. అమ్మది ఇంటికి పాల్గొన్నారు. ఇలా మర్చిపోయి కేవలం అమ్మని నింపలేవడం